7 years పాప శివ సహస్ర, బాబు మహావీర్. వాళ్లకు అంతు చిక్కని జబ్బు ఉంది. ఆ జబ్బుకి దాదాపు 17 కోట్లు. బాడీలో ఉన్న మజిల్స్ అవి డైలీ క్షీణించిపోతూ ఉంటాయి. మేమేం చేయాలని పరిస్థితి, మాకు ఏం చేయాలో అర్థం కాలేదు. అప్పుడు తను మా వైఫ్ 9 months ప్రెగ్నెంట్. డయాగ్నోసిస్ అవ్వడం తెలియడం ఒక ఎత్తు, వీడు పుట్టడం ఒక ఎత్తు. ఇది సంతోషపడాలని అర్థం కాలేదు, అది బాధపడాలని అర్థం అవ్వట్లేదు. సో డాక్టర్ సజెషన్ మేరకు బాబుని కూడా చెక్ చేయమని చెప్పారు. సో బాబు 6 months ఉన్నప్పుడు చెక్ చేసాము. బాబు కూడా సేమ్ వ్యాధి ఉందని చెప్పారు డాక్టర్. బాబుకు కూడా సేమ్ వ్యాధి. పాపకు బాబుకి ఇద్దరికి అదే రకమైన వ్యాధి ఉంది. సో ఖచ్చితంగా ఫీవర్ వస్తుంది. ఫీవర్ సంబంధించిన మెడిసిన్ వాడుతున్నాం తప్ప కానీ ఇంకా అసలు ట్రీట్మెంట్ మాత్రం ఎలాంటివి వాడలేకపోతుంది. నాకు కొంచెం మంచి బలమైంది పెట్టే, నేను అందరు తిన్నడితే నాకు బలం వస్తుంది అంటది. నా అడుగు కొంచెం వంగిపోయింది, అందుకే నేను బెల్ట్ పెట్టుకుంటా. ఎలా ఉంటది పాపతో మీ బాడీ? అందరిలాగా నడవలేకపోతున్న ఫీలింగ్ తనలో కనబడుతుంది, అట్లా మాకు తెలుస్తుంది. సో మిగతా పిల్లలు నార్మల్ వెళ్తున్నారు. ఇప్పుడు యూకేజీ చదువుతున్నావు కదా, నువ్వు పెద్ద అయ్యాక ఏమవుతావు? కలెక్టర్ అవుతావు. ఇది ఎందుకు పెట్టుకున్నావు నాన్న? చిన్న గుండె కదా, చిన్న గుండెకి కూడా ఇలా కొట్టుకుంటుంది, ఒక నొప్పి వస్తుంది అని తెలుస్తుంది అంటే వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మీ నిర్మల. ఇప్పుడు ప్రస్తుతం మన హిట్ టీవీ స్టూడియోలో ఒక ముఖ్యమైన వ్యక్తి ఉన్నారు. వాళ్ళు ఫ్యామిలీతో సహా వచ్చారు ఇక్కడికి. మన హిట్ టీవీని అప్రోచ్ అవ్వడం కూడా జరిగింది. ఎందుకు అంటే చాలా బాధాకరమైన విషయం అని కూడా చెప్పొచ్చు. అంతేకాదు ప్రతి ఒక్కరికి ఈ విషయం విన్నాక ప్రతి ఒక్కరి మనసు కూడా చెలించిపోతుంది. అంటే ఎందుకు చెప్తున్నాను అంటే వాళ్ళిద్దరు పిల్లల్ని తీసుకొని ఇక్కడికి రావడం జరిగింది. ఆ అన్న పేరు కళ్యాణ్ దాస్, అక్క పేరు కృష్ణవేణి. వీళ్ళిద్దరు కూడా మంచిర్యాల డిస్ట్రిక్ట్ బెల్లంపల్లి గ్రామం నుంచి కూడా రావడం జరిగింది. వాళ్ళకు 7 years పాప, 4 years బాబు ఉన్నారు. 7 years పాప శివ సహస్ర, బాబు మహావీర్. అంటే 7 years అనగానే ఈ 3.5 years అనగానే మనకు అర్థమైపోతుంది వాళ్ళకు అంతు చిక్కని జబ్బు ఉంది. ఆ జబ్బుకి దాదాపు 17 కోట్లు ఖర్చు పెడితే కానీ పాప బాబు అంటే పాప ఒక్కరైతే ట్రీట్మెంటు చేయించుకుంటూ వాళ్ళు ఇచ్చేసారు. కానీ వాళ్ళకి 2 సంతానం అయినప్పుడు ఆ 2 సంతానానికి కూడా ఇలాంటి బాధ ఉంది అన్నాక ఆ తల్లిదండ్రుల బాధ ఎలా ఉంటుంది అనేది ఇంకా అందరికీ అర్థమైపోయే ఉంటుంది. వాళ్ళు ఈరోజు ప్రభుత్వ సహాయం కావాలి అని చెప్పేసి మన హిట్ టీవీని కూడా వాళ్ళు సహాయం కోరడం కూడా జరిగింది. హిట్ టీవీని అప్రోచ్ అవ్వడం జరిగింది. అసలు ఏంటి పాపకున్న జబ్బు ఏంటి, బాబుకున్న జబ్బు ఏంటి, అసలు ఎందుకు ఇంత ఖర్చు అవుతుంది, ఇంత డబ్బు ఖర్చు అవుతుంది, ఇవన్నీ కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము. అన్న నమస్తే. అన్న నమస్కారం. అన్న ముందుగా అసలు ఎవరికి ఇలాంటి పరిస్థితి అయితే రావద్దని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కానీ పాప బాబు ఇద్దరూ కోలుకుంటారు, యథావిధిగా అందరి పిల్లల్లాగే వాళ్ళు చదువుకుంటారు, వాళ్ళు ఉన్నతమైన స్థాయికి ఎదుగుతారు. అది ఖచ్చితంగా ఫస్ట్ మీరు నమ్మాలి. నమ్మకం ఉంటేనే, ఎందుకంటే పిల్లలు కాబట్టి కొంచెం జ్వరం వచ్చి ఒకరోజు నలతగా ఉంటేనే తల్లిదండ్రులు విలువిల్లాడిపోతారు. అలాంటిది మీరు ఎలాంటి నరకం చూస్తున్నారు అనేది మాకు అర్థమవుతుంది. మిమ్మల్ని బాధ పెట్టడానికి మేము ఇక్కడికి పిలవలేదు, మీకు ధైర్యం ఇవ్వడానికి మేము పిలిచాం. ఇది గుర్తుపెట్టుకోవాలన్నా. ఫస్ట్ అన్న ఏంటి అసలు పాపకున్న ప్రాబ్లం ఏంటి? పాపకు ఏంటంటే స్పైనల్ మస్కులర్ అట్రోఫీ అని వ్యాధి ఉందని తెలిసింది మేడం. అది ఎప్పుడంటే మాకు నార్మల్గా పాప పుట్టినప్పుడు ఎలాంటిది ఏమి ఉందని తెలియదు. సో అందరి పాపలాగానే అందరి పిల్లలాగానే ఉన్నది. సో పాప మెల్లమెల్లగా లేచి నడవడం మొదలు పెట్టింది. దాని తర్వాత పాప 3 years ఏజ్కి వచ్చినప్పుడు సో పడిపోవడం గమనించాం మేము. ఓకే, అంటే స్టాండర్డ్ గా నడవకుండా పడిపోవడం, కొంచెం కాళ్ళు అటు ఇటు పెట్టి నడవడం 3 years ఏజ్ లో కూడా. సో అప్పుడు డయాగ్నోస్ చేయించాం మేము. నార్మల్గా ఆర్ఎంపీ డాక్టర్ చూపించాం, కిడ్స్ డాక్టర్ చూపిస్తే కొంచెం హెల్త్ ఇష్యూ ప్రాబ్లమ్స్ ఉందని చెప్పేసి కొన్ని రోజులు అట్లా గడిచిపోయింది మేడం. దాని తర్వాత వేరే వాళ్ళ సలహా మేరకు రెయిన్బో హాస్పిటల్కి వచ్చాము మేము. ఇక్కడికి ఇక్కడ హైదరాబాద్ రెయిన్బో హాస్పిటల్కి వచ్చాము. సో అక్కడ డాక్టర్ ట్రీట్మెంట్ చూసిన తర్వాత సేమ్ టైం నిమ్స్ లో కూడా చూపించాము మేము.
సో రెండింటి దగ్గర డయాగ్నోజ్ చేయించాము. చేయించి ఏమన్నారంటే SMA ప్రాబ్లం ఉందని చెప్పారు. SMA మీన్స్ అది నరాల బలహీనత, లైక్ బాడీలో ఉన్న నరాల మజిల్స్ ఉంటుంది, బాడీలో ఉన్న మజిల్స్. సో అవి డైలీ క్షీణించిపోతూ ఉంటాయి అంట. సో బాడీలో ఉన్న ప్రతి ఒక్క మజిల్. సో అప్పటికి మేమేం చేయాలని పరిస్థితి, మాకు ఏం చేయాలో అర్థం కాలేదు. అప్పుడు మా వైఫ్ 9 months ప్రెగ్నెంట్. అప్పటికి 9 months ప్రెగ్నెంట్. సో డయాగ్నోస్ అవ్వడం తెలియడం ఒక ఎత్తు, వీడు పుట్టడం ఒక ఎత్తు అయింది. సో రెండు విషయాలు ఒకటేసారి జరిగిపోయాయి. సో ఇటు సంతోషపడాలని అర్థం కాలేదు, అటు బాధపడాలని అర్థం అవ్వట్లేదు. సో డాక్టర్స్ చూసి వీళ్ళు ఉంది, ఇది చాలా ఖర్చుతో కూడుకున్న వ్యాధి అని చెప్పేసి అన్నారు. సో మెల్లమెల్లగా మేము అదే హాస్పిటల్లో చూపించడం, నార్మల్గా ఫీవర్ వచ్చి రావడం వల్ల ఇంకా వేరేమన్నా చిన్న చిన్న ఇష్యూస్ వస్తూ ఉంటే నార్మల్ మెడిసిన్తో యూజ్ చేస్తున్నాం. సో డాక్టర్లు ఏం చెప్పారంటే ఇంతవరకు అది ట్రీట్మెంట్ లేదు. లాస్ట్ 1.5 year కింద 2 years కిందట ఒక ట్రీట్మెంట్ వచ్చింది, అది జోల్ చేసిన ఇంజెక్షన్ అని చెప్పారు మేడం. సో అది వన్ టైం ఇంజెక్షన్, లైఫ్లో 1 time వేయాలి. సో దాని ఖర్చు దాదాపు 16 నుంచి 17 కోట్లు అని చెప్పారు. 17 కోట్లు అని చెప్పారు మేడం. సో దాంతో పాటు ఇంకొక మెడిసిన్ కూడా ఉందని చెప్పారు, రోచ్ అని చెప్పేసి. సో అది ఓరల్ డ్రగ్, డైలీ బేసిస్ మీద ఇవ్వాలి. సో ఒక్క బాటిల్ ఖర్చు వచ్చేసి 6 lakhs మేడం. ఒక బాటిల్ ఖర్చు 6 lakhs. సో 1 month వరకు వస్తుంది పిల్లల ఏజ్, అప్పుడు ప్రస్తుతానికి ఉన్న ఏజ్. సో ఇప్పుడు ఇంకా ఎక్కువ అవ్వచ్చు. అంటే అది ఎప్పటి వరకు వాడాలన్నా? లైఫ్ టైం. ఫస్ట్ 16 crores అని ఉన్నది అని చెప్పేసి లైఫ్ లో 1 time. ఈ రోజు మెడిసిన్ వచ్చేసి ఓరల్ డ్రగ్ లైఫ్ టైం వాడాల్సి ఉంటుంది కంటిన్యూగా. ఎవ్రీ మంత్ అప్పుడున్న ఏజ్ కి 6 lakhs అవుతుండే, ఇప్పుడు పిల్లల ఏజ్ పెరిగినా కొద్దిగా ఖర్చు కూడా పెరిగిపోతుంది. ఖచ్చితంగా పెరుగుతుందన్నా కాదా? అంటే ఇప్పుడు ఎన్ని సంవత్సరాల నుంచి ట్రీట్మెంట్ చేయించుకుంటూ వస్తున్నారు? ట్రీట్మెంట్ ఇప్పటి వరకు ఏం వాడలేము మేడం. మామూలుగా చెకప్ కి వెళ్ళడం, జ్వరం వస్తే దానికి సంబంధించిన మెడిసిన్స్ వాడడం తప్ప ఇంకేం చేయలేము మేడం. ఎందుకంటే అంత ఖర్చు మేము పెట్టుకోలేని స్తోమతలో ఉన్నాం మేడం. అది అర్థమవుతుంది. సో మెల్లమెల్లగా పాపకు ఇలా ఉందని తెలియడం వల్ల సో డాక్టర్ సజెషన్ మేరకు బాబుని కూడా చెక్ చేయమని చెప్పారు. సో బాబు 6 months లో ఉన్నప్పుడు చెక్ చేసాము, బాబు కూడా సేమ్ వ్యాధి ఉందని చెప్పారు డాక్టర్. బాబుకు కూడా సేమ్ వ్యాధి ఉందని చెప్పారు. సో పాపకు బాబుకి ఇద్దరికి అదే రకమైన వ్యాధి ఉంది. బాబుకు కూడా ఇప్పుడు సిరప్ లాంటివి ఏమన్నా వాడుతున్నారా? పాపకు వాడుతున్నారా? తీసుకోలేదు. మీరేం చేస్తూ ఉంటారండి? నేను ప్రైవేట్ కంపెనీలో జాబ్ చేస్తున్నాను మేడం. ఎక్కడ చేస్తున్నారు? ఇక్కడ హైదరాబాద్ లో చేస్తున్నాను. సో వీలైనప్పుడు ర్యాపిడో నడుపుతున్నాను. నా ఖర్చులు వెళ్ళలేక బండి నడుపుకోవడము, అది చేయడం. సో దీనివల్ల ఏంటంటే నాకు ఉన్న రెగ్యులర్ ఖర్చులు, రూమ్ రెంట్ కట్టుకోవడం అది ఇబ్బంది అవుతుంది మేడం. సో ఇప్పుడు ఇవన్నీ ఖర్చు భరించలేక ప్రస్తుతానికి మా భార్యను ఫ్యామిలీ అంతా ఊర్లో ఉంటాను. నేను ఇక్కడ ఉండి జాబ్ చేసుకుంటూ ఉంటున్నాను మేడం. ఊర్లో ఏమన్నా ల్యాండ్ అవి ఉన్నాయా? ఏం లేవు మేడం. ఏం లేవు. ఇప్పుడు పాపకి అలా అంటే ఆ వ్యాధి ఎప్పుడైతే ఒంట్లో అంటే ఎప్పుడు ఎలా ఉంటున్నాయి, తన సిమ్టమ్స్ ఎలా ఉంటున్నాయి అసలు? సో తనంతా తాను ఏ పని చేసుకోలేదు మేడం. నడవలేదు, వాష్రూమ్కి వెళ్ళలేదు. సో కూర్చుంటే లేవలేని పరిస్థితి. సో హెవీగా తిన్నా వామిటింగ్ వచ్చేస్తుంటుంది. సో నైట్ ఏంటంటే తనతో తాను శ్వాస తీసుకోవడం కూడా ఇబ్బంది అవుతుంటుంది మేడం. సో దానివల్ల ఏంటంటే మళ్ళీ డాక్టర్లు బైపాస్ మిషన్ సజెస్ట్ చేశారు. సో అది పెట్టి డైలీ నైట్లో పడుకునేటప్పుడు, సో పడుకున్న కాడ నుంచి మళ్ళీ లేచేంత వరకు ఆ మిషన్ కంటిన్యూగా ఉండాలి. కంటిన్యూగా పడుకునేటప్పటి నుంచి లేచేంత వరకు కంటిన్యూషన్ గా అది పెడతానే ఉండాలి ఇంకా డైలీ. ఎందుకంటే తన నిద్రలో ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఆక్సిజన్ తీసుకోలేకపోతుంది. దానివల్ల హెడేక్ ప్రాబ్లమ్స్, మిగతా సైడ్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి తనకు. అది తీసుకోకపోతే మళ్ళీ హెడేక్ ఇవన్నీ ఉంటాయి. ఎప్పుడైనా కళ్ళు తిరిగి పడిపోవడం ఇలాంటివి జరుగుతుంటుందా? నడవకుండా కూర్చుండి ఫీవర్ వస్తుంది. ఆ టైం మంత్లీలో 1 time వీళ్ళకు ఏంటంటే ఇమ్యూనిటీ పవర్ తగ్గిపోతుంటుంది. సో ఖచ్చితంగా ఫీవర్ వస్తుంది. ఫీవర్ సంబంధించిన మెడిసిన్ వాడుతున్నాను తప్ప కానీ అసలు కారణమైన డిసీజ్ మాత్రం ఎలాంటిది వాడలేకపోతుంది. డాక్టర్ ఏం చెప్తున్నారు? డాక్టర్ ఏంటంటే 2 ట్రీట్మెంట్స్ ఉన్నాయి మేడం. ఒకటి మీకు చెప్పినట్టు ఫస్ట్ గా ఉండే జోలిస్మా ఇంజెక్షన్ ఒకటి, అండ్ రెస్టిప్లామ్. అసలు ఇక అవి ఎంత తొందరగా మీరు స్టార్ట్ చేస్తే అంత మంచిది అని చెప్తున్నారు డాక్టర్. బాడీలో ఉన్న మజిల్స్ మొత్తం ఇప్పుడు డైలీ అది డ్యామేజ్ అయిపోతా. ఈ మధ్య ఎప్పుడైనా వెళ్ళారా హాస్పిటల్ కి? వెళ్ళాం మేడం. తీసుకెళ్ళాము. మామూలుగా ఏంటంటే ర్యాండమ్ చెకప్ చేస్తారు, పిల్లలు ఇదివరలాగా ఉన్నారా లేదా, దానికి సంబంధించిన నార్మల్ మెడిసిన్ వాడుతున్నారు తప్ప కానీ మరీ హెవీగా ఏం చేయలేము.
పాప స్కూల్కి వెళ్తుందన్న? స్కూల్కి వెళ్తుంది. ఎలా ఉంటుంది పాపతో మీ బాండింగ్? పొద్దున్న లేవగానే మామూలుగా మాట్లాడడం చేయడం హ్యాపీగా ఉంటుంది. కాకపోతే ఏంటంటే అందరిలాగా నడవలేకపోతున్న ఫీలింగ్ తనలో కనబడుతుంది, అట్లా మాకు తెలుస్తుంది. సో మిగతా పిల్లలు నార్మల్గా వెళ్తున్నారు. ఆ పిల్లలు అలా లేదు. ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే పాప వయసు బాబు వయసు దృష్టిలో పెట్టుకున్నా కానీ ఇద్దరు సంతానం అయినప్పుడు ఇద్దరికి ఇలా ఉంది అనేసరికి ఇది అనేది బయట పిల్లల్ని చూస్తుంటే అనిపిస్తూ ఉంటుంది. ఇంకా ధైర్యంగా ఉండండి. మీరు ఇప్పుడు ధైర్యంగా మాట్లాడాలి కూడా, ధైర్యంగా మీ ప్రాబ్లం చెప్పుకోవాలి, మీరు మాట్లాడాలి, మీరు ఏడవద్దు. ధైర్యంగా ఉంటే మిమ్మల్ని చూసి మళ్ళీ పిల్లలు కూడా ఇదవుతారు కదా, ఎందుకు మా డాడీ వాళ్ళకు అర్థం కాని స్టేజ్లో వాళ్ళు ఉన్నారు పాపము. పిల్లలకి ఏమీ తెలియదు, వాళ్ళకి తనకి ఏమైందో కూడా తనకు తెలియలేని పరిస్థితిలో తను ఉంది. ఇంకా బాబు విషయానికి వస్తే బాబుకి అసలు ఏమీ తెలియని వయసు తనది. అలాంటిది ఈ వయసులో మీరు వాళ్ళ ముందు ఏడుస్తూ ఉంటే ఎందుకు ఏడుస్తున్నారు డాడీ అని ఒక ఇదైతే ఏర్పడుతుందన్నా. మీరు అట్లా ఉండొద్దు కూడా. అమ్మ నమస్తే అమ్మ. నమస్కారం. పొద్దంతా మీరు చూసుకుంటూ ఉంటారు, 24 గంటలు తల్లి వెంటనే ఉంటుంది. ఏంటి అసలు ప్రాబ్లం? పాప ఎలా ఉంటుంది, తన కండిషన్ ఎలా ఉంటుంది ఏంటి చెప్పండి. లేస్తూ లేస్తూ నడిచి పడిపోతుంది. మమ్మీ రా కూర్చున్నా, లేపేవరా అంటే అది మెట్లు ఎక్కలేదు, దిగలేదు. నా సపోర్ట్ లేదైతే చిన్న చిన్నగా లేసి ఒక 10 అడుగులు ఇట్లా అట్లా ఇట్లా చిన్న చిన్న తిరుగుతుంది, కానీ హెవీగా ఎగరాలనుకుంటుంది కానీ ఎగరలేదు. ట్రై చేస్తుంది, నేను ఎందుకు ఇట్లా అవుతున్నా అని అడుగుతుందా? అంటే నాకు ఎందుకు ఎగరడానికి వస్తలేదు మమ్మీ, నాకు కొంచెం మంచి బలమైంది పెట్టే, నేను అందరితో నడితే నాకు బలం వస్తుంది అంటది. తనకి ఏంటి అనేది తనకి తెలుసా? ఇంకా తెలియదు. జ్వరం వచ్చింది, జస్ట్ బెల్ట్ గురించి అయితే తెలుసు. కొంచెం నడుము కొంచెం వంగిపోయింది. బెల్ట్ దేనికి పెడుతున్నారు? స్పైనల్ కొంచెం పక్కకు వంగినట్టు అయింది అంటే పెడుతున్నాం. అయితే తను పెట్టుకోవట్లేదని చెప్తున్నాం మేము అన్నమాట. కొంచెం నీకు ఇట్లా అయిందిరా, ఎక్కువ అవుతుంది, పెట్టుకోవాలి అది ఇది అని చెప్తే పెట్టుకుంటుంది. అందరికి అదే చెప్పుకుంటుంది, నా అడుగు కొంచెం వంగిపోయింది అందుకే నేను బెల్ట్ పెట్టుకుంటా. వాళ్ళ మేడమ్స్కి అయినా వాళ్ళ ఫ్రెండ్స్కి అయినా చెప్తా ఉంటుంది. స్కూల్లో బెల్ట్ ఎందుకు పెట్టుకొచ్చుకుంటున్నావు అని అడిగితే, ఎవరన్నా తెలియని వాళ్ళు అడిగితే చెప్తుంటది. తనకి ఏం తెలియదు కదా, మీరు ఏం చెప్తే అదే తెలుసు. అదే ఇంకా ప్రాబ్లం ఇది అని తనకు తెలియదు. ప్రాబ్లం ఏంటో తెలియని వయసులో కూడా ఇలాంటి చాలు అది అడగడానికి చెప్పడానికి కూడా ఇదిగా ఉంది. వద్దు, పాప పరిస్థితి కూడా అంత ఘోరము ఇదవుతుంది. బాబు ఏంటి సరిగ్గా నడవగలుగుతున్నాడా? బాబు నడుస్తున్నాడు కానీ బాబు కూడా ఈ మధ్యలో బాగా పడిపోతున్నాడు. సేమ్ పాప ఆ ఏజ్లో ఉన్నప్పుడు బాగుండే. 3 సంవత్సరాలు 3వ బర్త్డే అయిన తర్వాతనే మెల్లమెల్లగా ముసలిళ్ళ తీరికలు ఇవ్వడం అట్లా ఇట్లా వేసి ఇప్పటికి కూడా చలికాలం వర్షాకాలం వస్తే లంగ్స్ వీక్ వీళ్ళకి. అసలు బయట ఇట్లా పడనే పడది అస్సలకే. కొంచెం లంగ్స్ వీక్, జలుబు దగ్గు జ్వరం. బెడ్ మీదకెళ్ళి దిగం మేమైతే. వర్షాకాలం చలికాలం ఎప్పటికీ బెడ్కే. ఏ జ్వరమే ఇద్దరికి. 3 రోజులకి ఈమె కొంచెం ఇట్లా కండు తెరిస్తే మళ్ళీ నెక్స్ట్ ఆయనకి వస్తుంది. ఇద్దరిని పట్టుకొని అసలుకి ఇప్పుడు ఆర్థికంగా కూడా చాలా ఇబ్బంది పడుతున్నాం మేము. మీరేమైనా పని చేస్తారా? ఇప్పటి వరకు అయితే ఏం చేయలేదు. వీళ్ళని చూసుకోవడమే సరిపోతుంది. అట్లా అని ఎమ్మెల్యే చుట్టూ కూడా తిరిగాము. పాత ఎమ్మెల్యే దగ్గరికి 3 సంవత్సరాలు. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యే ఎవరున్నారు? గడ్డం వినోద్. కలిసాం, తిరిగాం. కనీసం మాకు ఆర్థికంగా చాలా కష్టం అవుతుంది. మాకు ఒకసారి సీఎం అపాయింట్మెంట్ ఇప్పియండి అంటే మేము అన్నాం. కానీ సరే రేపు మాపు ఇప్పుడు 10 నెలల నుంచి వాళ్ళు ఏం స్పందిస్తలేరు. అక్కడ ఇంకా పోయినప్పుడు అదే అడుగుతున్నారు, ఏమనంటే తీసుకెళ్తాం, సార్ లేడు, ఢిల్లీలో ఉన్నారు, సార్ అక్కడ ఉన్నారు. ఎవరితో కూడా మాట్లాడే ప్రయత్నమైనా చేశారా? వాళ్ళు చేశారో లేదో ఇక మనకు తెలియదు. మీరు ఉన్నప్పుడు మీరు వాళ్ళని అప్రోచ్ అయినప్పుడు కలిసినప్పుడు చేస్తున్నామని అంటున్నారు కానీ మీ ముందైతే ఎవరితో మాట్లాడలేదు ఇప్పటి వరకు. గతంలో ఉన్న ఎమ్మెల్యే
గతంలో ఉన్న ఎమ్మెల్యే చుట్టూ 3 సంవత్సరాలు తిరిగి ఆయన కూడా ఒరిజినల్స్ అన్ని తీసుకున్నాం. చిన్నం దుర్గయ్య అని. చిన్నం దుర్గయ్య అన్ని తీసుకున్నాడు. ఎల్ఓసి అంటే మాకు ఎల్ఓసి పని చేయదని మేము చెప్పాము. సరే అమ్మ ఏదో ఒకటి చేస్తా అన్నాడు. అయినా కూడా ఏం చేయలేదు. ఆ పేపర్లు కూడా ఇవ్వలే ఆయన కూడా ఇయ్యలేదు. మళ్ళీ అడిగారా? ఎప్పుడైనా అడిగితే ఏమన్నారు? ఇక అడిగాం కానీ చేస్తామమ్మా చూస్తామమ్మా అంతే. ప్రభుత్వం మారింది, మేమేం చేయలేము. ఏం లేదు. ఇప్పుడు కొత్త ఎమ్మెల్యే చుట్టూ వెళ్తానేమో ఈయన రేపు మా కనీసం మాకు ఆర్థికంగా వెళ్ళడానికి రావడానికి మా పిల్లల హాస్పిటల్ కట్టి బాగా ఇబ్బంది అవుతుంది. మాకు ఏదైనా ఒక జాబ్ అన్న ప్రజెంట్ ఇప్పియండి మీ ద్వారా అయితే, లేకుంటే సీఎం దగ్గర తీసుకెళ్ళి మాకు ఒక అపాయింట్మెంట్ అని ఇప్పియండి. ఇప్పుడు జాబ్ కోసమే కాదమ్మా, ఖచ్చితంగా ట్రీట్మెంట్ కావాలి, ఖచ్చితంగా కావాలి. అదే చెప్పారు. అయితే ఇట్లా అన్నా నేను అన్నమాట, ట్రీట్మెంట్ అంటే ఇంత కాస్ట్ అని మీరు భయపడుతున్నారేమో, మీరేం సహాయం చేయకండి అంటే గవర్నమెంట్ తరఫున ప్రతి ఒక్కరు తలుచుకుంటే ఏదో ఒకటి మేము చేసుకోనన్నా చేయించుకుంటాం అట్లా కూడా అడిగి అంటే 32 కోట్లు అనే వరకు వాళ్ళకు కూడా ఏంటంటే ఇంతనా మేము ఎందుకు అనే ఆ ఉద్దేశం ఉంటుందేమని ఇట్లా కూడా అడిగి చూసాను నేను. అడిగితే ఏమన్నారు? ఇంకేం రెస్పాండ్ లేదు. అంటే వాళ్ళు ఇన్ని కోట్లు అనే వరకు వెనకడుగు వేస్తున్నారేమో అనేసి ఇట్లా కూడా అని చూసాను. ప్రజావానికి వచ్చారా మీరు? ప్రజావానికి 2 సార్లు వచ్చినాం. 2 పిల్లల్ని తీసుకుని వచ్చినాం. వచ్చినాం హాస్పిటల్కి వెళ్ళినాం. మళ్ళీ అటు వెళ్ళి చూపించుకొని లెటర్ రాసిమంటే తిను రాసి ఇచ్చారు. అక్కడ నుంచి ఏమన్నా మెసేజ్లు కానీ మీకు ఫోన్లు కానీ వచ్చినాయి అన్న తర్వాత మీరు అప్లై చేసిన తర్వాత ఫస్ట్ టైం మెసేజ్ వచ్చింది మేడం. మెసేజ్ వచ్చి వాళ్ళు కాలేజ్ అడిగారు ఏంది ప్రాబ్లం అని. పిల్లలకు ఉన్న డిసీజ్ చెప్పాము మేడం, హెల్త్ డిపార్ట్మెంట్. సరే మేము మళ్ళీ అప్రోచ్ అవుతామని చెప్పేసి అన్నారు కదా. మళ్ళీ అప్రోచ్ లేదు. మళ్ళీ వెళ్ళాం. మళ్ళీ హైదరాబాద్ హాస్పిటల్కి వచ్చినప్పుడు మళ్ళీ వెళ్ళి ఇంత దూరం వచ్చాము, మళ్ళీ వెళ్ళి కలుద్దామని చెప్పేసి సో మళ్ళీ అప్లికేషన్ పెట్టాము, అన్నీ చేసాము. సో దాని తర్వాత కూడా మళ్ళీ రెగ్యులర్ లాగానే మెసేజ్ వచ్చింది డిపార్ట్మెంట్ నుంచి, ఇట్లా ప్రజాలో మీరు ఇట్లా పెట్టారు అప్లికేషన్, దానికోసం వచ్చింది. సో ఒకసారి కాల్ చేసి అడిగిన తర్వాత సో డీటెయిల్స్ అని చెప్పాము మేము. అన్ని చెప్పిన తర్వాత గతం అక్కడి నుంచి లాస్ట్ మేడం మళ్ళీ ఏం లేదు. ఓకే. అట్లీస్ట్ అంటే మేము గవర్నమెంట్స్ అడిగేది ఏంటంటే మామూలుగా ఎమ్మెల్యే కానీ ఇంకెవరైనా అట్లీస్ట్ అంత పెద్ద అమౌంట్ కాకపోయినా జాబ్ గురించి ఎందుకు జనరల్ కి చాలా జనరల్ ట్రీట్మెంట్లకి వీళ్ళకి లంగ్స్ ప్రాబ్లం కదా, చలికాలం వర్షాకాలం ఎప్పుడు హాస్పిటల్ ఉన్నట్టే ఉంటున్నాం మేము. ఎప్పుడు జలుబు దగ్గు ఆ వచ్చే వరకు ఆయనతో తినే ఫుడ్ కూడా వీళ్ళు తీసుకోవాలి కాబట్టి ఇప్పుడు నార్మల్ తినే ఫుడ్ అయినా తీసుకోవాలంటే కంపల్సరీ మనం హాస్పిటల్కి వెళ్ళాల్సిందే. మొత్తానికి వీక్ అయిపోతే ఎట్లా అని అట్లా బాధ. ఇది మీరు చేజేతులారా చేసింది కాదు. మా పాప పుట్టినప్పుడు బాగానే ఉంది. అదే అంటున్నాము, ఇది ఎవరు చేసేది కాదు కదమ్మా. ఇది మీరు చేజేతులారా చేశారు. పిల్లల్ని సరిగా చూసుకోక ఏదో కింద పడి వీళ్ళకి ప్రాబ్లం వచ్చింది లేకపోతే అలా చేసింది కాదు కదా. కానీ అది దేవుడి లీల అనుకోవాలనో ఎలా అనుకోవాలనో తెలియదు. కానీ వాళ్ళకు ఓ శాపం లాగా ఇదైపోయింది, కాదనట్లేదు ఆ విషయంలో. కానీ ప్రభుత్వం అయితే ఖచ్చితంగా స్పందించాలి దీని మీద. మీ ఎమ్మెల్యే గారు గడ్డం వినోద్ గారికి కూడా మేము రిక్వెస్ట్ చేస్తున్నాము, ఖచ్చితంగా వీళ్ళ విషయంలో కొద్దిగా మీరు స్పందించి చర్యలు తీసుకొని సీఎం రేవంత్ రెడ్డి గారి దాకా దృష్టి తీసుకెళ్తే 2 పాపలండి, కనీసం ఆ పిల్లల్ని కూడా మీరు చూసే ఉంటారు కదా. నేను ఎందుకంటే ఇంత ప్రాబ్లం ఉన్నాక మీ దాకా తీసుకురాలేకుండానైతే ఉండరు కదా. 2 పిల్లల్ని మీరు చూసుంటారు, వాళ్ళకి ఎంతో భవిష్యత్తు ఉంది. చిన్న పిల్లలు, వాళ్ళకి ఏమైందో కూడా వాళ్ళకి తెలియలేని పరిస్థితిలో ఉన్నారు వాళ్ళు. పోనీ జ్వరం వస్తే పిల్లలకి తెలుస్తుంది, నాకు జ్వరం వచ్చింది మమ్మీ అని చెప్పుకోగలరు, 2 రోజులకు తగ్గిపోతుంది. కానీ వాళ్ళకు లైఫ్ టర్మ్ శిక్ష పడినట్టుగా ఉంది వాస్తవంగా చెప్పాలంటే. ఆ తల్లిదండ్రులకు కూడా అది ఇంకా వాళ్ళు బతికున్న రోజులు వాళ్ళకి శిక్షనే, అది భరించలేని శిక్ష అనుకోవాలి. అది కూడా మీరు దృష్టిలో పెట్టుకోవాలి. 2 పిల్లల భవిష్యత్తును మీరు ఖచ్చితంగా దృష్టిలో పెట్టుకొని మీరు స్పందించకపోతే ఇంకా అది చాలా ఘోరంగా ఉంటుంది. ఎవరు కూడా ఎప్పుడు కూడా ఈ రాజకీయాన్ని నమ్మకూడదు అనుకుంటారండి. అందుకైనా నేను మా ఛానల్ ద్వారా నేను రిక్వెస్ట్ కూడా చేస్తున్నాను. మరి పాపతో కూడా మాట్లాడదాం, ఎందుకంటే పాప చాలా హుషారుగా ఉంది, చాలా తనకి జ్ఞాపక శక్తి కూడా ఎక్కువగా ఉంది. ఎందుకంటే తన స్కూల్లో ఏం జరుగుతుంది అనేది కూడా తను చెప్తుంది చక్కగా. ఇట్రానన్నా దా. అబ్బా ఎంత చక్కగా ముద్దుగా ఉన్నావు తెలుసా నువ్వు. నువ్వు ఒకేలాగా ఉన్నావు, నీలాగే ఉన్నానా? ఎలా ఉన్నా? నీ పేరేంటి చెప్పు? శివ సహస్ర. ఎంత చక్కగా ఉంది చూడు, శివ సహస్ర. ఆ పాప ఈ పాపనే.
మీకు ఎంత వయసు కనబడుతుంది పాపకి? పెద్ద పాప కాదు. ఈ పాపను చూసిన తర్వాత అయినా మీకు అనిపిస్తుంది ఖచ్చితంగా తనకు తెలియని వయసులో, అంటే తనకి ఏం జరుగుతుంది ఆడుకునే వయసు తనది. తన ఏజ్ పిల్లలతోటి తను చక్కగా ఆడుకునే వయసు తనది. తనకి ఇలాంటి డిసీజ్ రావడం అనేది అందులో కొన్ని కోట్లతో కూడుకున్న వ్యాధి అనేది. అది చేసి ఆ ట్రీట్మెంట్ చేస్తేనే తను నిండు నూరేళ్ళు చల్లగా ఉంటుంది. ఆ ట్రీట్మెంట్ జరగకపోతే ఇంకా ఏంటి అనే పరిస్థితుల్లో ఆ తల్లిదండ్రుల బాధ, ఆ నరకం ఎంత ఘోరంగా ఉంటుంది ప్రతి క్షణం. పిల్లల్ని చూసుకుంటున్నప్పుడు వాళ్ళ ఆలోచన ఎలా ఉంటుంది? ఎందుకంటే మనం చూస్తున్నాం సమాజంలో పిల్లలకి చిన్న జ్వరం వచ్చి వాళ్ళు ఒక వామిటింగ్ చేసుకొని వాళ్ళకి ఇదిగా ఉంటేనే హాస్పిటల్లో సెలైన్ పెడితేనే నా పిల్లలకి ఏమైపోయిందో అని విలువిల్లాడిపోతున్న తల్లిదండ్రుల్ని చూసాం మనము. ఇప్పుడు వాళ్ళ సంతానం 2 పిల్లలు, ఈ 2 పిల్లల్ని సేమ్ డిసీజ్ ఉంది అన్నాక మా జన్మ ఎందుకు అనిపిస్తుంది వాళ్ళకి. కానీ పిల్లల రాత, తలరాత ఎలా ఉంది, వాళ్ళ భవిష్యత్తులో ఎంత గొప్ప స్థాయిలో ఉండబోతారో తెలియదు కదా. తనకు చాలా నాలెడ్జ్ ఉంది. స్కూల్కి వెళ్తున్నావన్నా నువ్వు? వెళ్తున్నా. ఏ క్లాసు? యూకేజీ. యూకేజీ. నీకు ఫ్రెండ్స్ ఉన్నారా క్లాస్లో? ఏం పేరు? ఎంతమంది ఉన్నారు ఫ్రెండ్స్ చెప్పు. 2. 2 ఉన్నారా? ఎట్లుంటారు నీతో? బాగుంటారా? ఆడుకుంటారా నీతో? ఏమంటారు మీ ఫ్రెండ్స్ పేరేంటి? షాన్వి, హుమేరా. షాన్వి, హుమేరా. అవ్వా, మీ టీచర్ మాట్లాడుతుందా మంచిగా? ఏ టీచర్ అంటే ఇష్టం నీకు? నా క్లాస్ టీచర్. మీ క్లాస్ టీచర్ పేరేంటి? నిఖిత్. నిఖిత్. ఇప్పుడు యూకేజీ చదువుతున్నావు కదా, నువ్వు పెద్ద అయ్యాక ఏమవుతావు? కలెక్టర్. కలెక్టర్ అవుతావు. కలెక్టర్ అవుతుందంట. చూడండి, తనకి ఎంత పెద్ద కోరిక ఉంది, కలెక్టర్ అవ్వాలి అనే ఒక కోరిక ఉంది. కానీ ఈ కోరిక ఏంటి అంటే మనం చెడుని ఎప్పుడు కూడా మనము స్వీకరించొద్దు, మంచినే స్వీకరించాలి, చెడుని తీసేయాలి. పాపకి చాలా కోరిక ఉంది. ఈ వయసులో కలెక్టర్ అవుతాను అని అంటుందంటే తన డెసిషన్ ఎంత బాగుంది అనుకోవాలి. కానీ తనకు లైఫ్ ఎందుకు ఇవ్వలేదు దేవుడు? ఎందుకు ఇలాంటి శిక్ష వేశాడు ఈ పిల్లలకి? వాస్తవంగా చెప్పాలంటే ఒక విషయం మనం మాట్లాడుకోవాలి ఖచ్చితంగా. ఈ ప్రపంచంలో నిజంగా ఎంతోమంది మూర్ఖులు ఉన్నారు, నీచాతి నీచులు ఉన్నారు, కుట్రలు కుతంత్రాలు చేసే వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి ఇవ్వచ్చు కదయ్యా, ఇలాంటి శిక్షలు వాళ్ళకి వేయచ్చు కదా. కానీ వాళ్ళేమో అందరిని బెదిరించుకుంటూ, కుళ్ళు కుతంత్రాలు చేసుకుంటూ, హత్యలు చేసుకుంటూ, అక్రమాలు చేసుకుంటూ, కోట్లు సంపాదించుకుంటూ బతుకుతున్నారే. మరి వాళ్ళకి లేని శిక్ష వీళ్ళకు, అభంశుభం ఎరగని పిల్లలకు మాత్రం శిక్ష పడుతుంది. వీళ్ళకి ఎందుకు ఇస్తాడు దేవుడు అనిపిస్తుంది. ఇలాంటి టైంలో నిజంగా దేవుడు ఉన్నాడా అనిపిస్తుంది. ఇంకా బాబుని చూస్తే, బాబుని మీరు కెమెరాలో చూస్తూనే ఉన్నారు, కాకపోతే బాబుకి ఏమీ తెలియదు కాబట్టి అటు ఇటు తిరుగుతూ ఆడుకుంటూ అల్లరి చేస్తూ ఉన్నాడు. కానీ ఆ వయసులో బాబుకి తనకే తెలియదు ఏం జరుగుతుంది, నేనేమైపోతాను, మా మమ్మీ మా డాడీ దేనికోసం మమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చారు అనేది కూడా వాళ్ళకి తెలియదు. బాబు ఎంత చక్కగా ఉన్నాడో చూసారా? ఇట్రానన్నా, ఇట్రా, దా, అక్కడ హాయ్ చెప్పు, కెమెరాకి హాయ్ చెప్పు. హాయ్. నీ పేరు చెప్పు. ఏం పేరు నీ పేరు? మహావీర్. విక్కీ మహావీర్. నువ్వు స్కూల్కి వెళ్తున్నావా? అక్క నువ్వు ఎప్పుడు ఆడుకుంటారా కొట్టుకుంటారా? అక్క నిన్ను బాగా చూసుకుంటుందా? చెప్పు. అక్క నువ్వే కొడతావు కదా అక్కని? నీ కాలుకి ఏమైంది నన్ను అది వేసుకున్నావు? అది ఎందుకు వేసుకున్నావు తెలుసా నీకు? కాలుకి ఎందుకు వేసుకున్నావో తెలుసా నీకు? ఎందుకు వేసుకున్నావు? కాలుకి అది ఎందుకు వేసుకున్నావో తెలుసా నీకు? కాలు నొప్పి వచ్చిందా? కాలుకి దెబ్బ తగిలిందా? తెలుసా బెల్ట్ పెడుతుంటే చూస్తున్నాడు కదా. బాబుకి కాలుకి ఏం అయింది అనేది కూడా తెలీదు. అవి ఎందుకు వేసుకున్నామంటే కేవలము కాలు నొప్పి అయింది, అందుకే మమ్మీ డాడీ నాకు అది పెడుతున్నారు, అంతవరకే తెలుసు. కానీ బాబు కాలు కూడా బెండ్ అయిపోయింది. ఆ బెండ్ అవ్వడం వల్ల కూడా నడవడం కూడా అలా బెండ్ అయి నడుస్తూ ఉంటాడు. దానివల్ల బాబుకి అవి పెట్టాల్సి వచ్చిన అవసరం కూడా వచ్చింది. ఈ వయసులోనే ఇలాంటివి వాడి రోజుకొక, అంటే ఒక క్షణం ఒక గడియలాగా గడుపుతున్న ఈ జీవితాలకి
నిజంగా ప్రభుత్వం చెల్లించాలా వద్దా మీరే డెసిషన్ తీసుకోండి. ఇంకా ప్రజలకే వదిలేయాలి. ఎందుకంటే ఇగో పాపకి చూస్తున్నారు బెల్ట్. ఇది ఎందుకు పెట్టుకున్నావు నాన్న? అది మాకు తెలియదు. అర్థమైందా మీకు? నడుము ఎముక వంగిపోయింది అని చెప్తుంది పాప. అంటే తనకి వాళ్ళ మమ్మీ చెప్పడం బట్టి తెలిసింది. అప్పటి వరకు కూడా తనకి తెలియదు బెల్ట్ ఎందుకు పెడుతున్నారని తెలియదు. తను బెల్ట్ పెట్టుకోనని మారాన్ చేసినప్పుడు ఇంకా ఏం చేయలేని పరిస్థితుల్లో తను చెప్పడం అయింది. ఎందుకంటే కృష్ణవేణి గారు ఆ టైంలో ఎంత బాధపడి ఉంటారో ఇంకా అది మనం ఊహించలేము, మన తరం కూడా కాదు. అట్లాంటిది ఆ పాపకి నీ నడుము ఎముక వంగిపోయింది తల్లి, అది సరి కావాలంటే ఇది పెట్టుకోవాలి నువ్వు, అది స్ట్రైట్గా రావాలంటే అది పెట్టుకోవాలి నువ్వు అన్నందుకు తను ఇది పెట్టుకుంది. కానీ తను చెప్తుంది అంటే అది బెండ్ అయింది అంటే కూడా ఏంటో కూడా తెలియదు. ఈ తెలియని వయసు తనది. తనని చూస్తుంటే ఎంత చక్కగా ఉంది, ముద్దుగా ఉంది, కానీ బాగుంటుంది, చాలా చక్కగా ఉంటుంది. రోజు వెళ్తావా స్కూల్కి? నువ్వు చదువుకుంటావా బాగా? ఏం చదువుతున్నావు ఇప్పుడు? తెలుగు చదువుతావా, ఇంగ్లీష్ ఇష్టమా, నీకేమి ఇష్టం చెప్పు? తెలుగు. రోజు తమ్ముడు నిన్ను కొడతాడా, నువ్వు తమ్ముడిని కొడతావా చెప్పు? తమ్ముడికి ఏం చెప్తావు? తమ్ముడికి చదువుకోమని చెప్తావా? చదువుకొని ఏమవుతాడు తమ్ముడు? పోలీస్. పోలీసే కావాలా? ఇంకేమవుతా అంటే తమ్ముడు పోలీసు, నువ్వు కలెక్టరా? అక్కకు తమ్ముడు కాపలా తెలుసా అప్పుడు? అవునా? తెలుసా పోలీస్ అంటే? కలెక్టర్ అంటే తెలుసా? కలెక్టర్ ఏం చేస్తారు? పోలీస్ పని చెప్తారు. అమ్మో, ఎంత చక్కగా చెప్తుంది అసలు. పోలీసులకి పని చెప్తారా కలెక్టర్ అంటే? అప్పుడు పోలీసులు ఏం చేయాలి? పని చేయాలి. ఇంకా కలెక్టర్ ఏం చేస్తాడు? జనాలకి ఏం చేస్తారు కలెక్టరు? సహాయం చేస్తాడా కలెక్టరు? నువ్వు కలెక్టర్ అయినాక ఏం సాయం చేస్తావు? అందరికి ఏం సాయం చేస్తావు? ఫస్ట్ మమ్మీకి డాడీకి ఏం సాయం చేస్తావు చెప్పు? నువ్వు కలెక్టర్ అయినాక మమ్మీకి ఏం చేస్తావు? అది వేరేటోళ్ళ గురించి ఎట్లా అంటే అందరికి చదువు చెప్పాలి మంచిగా ఫ్రీగా, అంటే వీళ్ళ మేడమ్స్ ఏమైనా ఫ్రీజ్ అడుగుతారు అనేసి, అంటే కొంచెం అటు ఇటు కొంచెం ఇబ్బంది అయ్యి అప్పుడప్పుడు కొంచెం లేట్ అవుతుంది కదా, అట్లా ఫీజు అడగకుండా నేను వాళ్ళకి చదువు అంటే ఇట్లా ఫ్రీగా చదువు చెప్పిస్తావా? నువ్వు చెప్తా అంటది నాతోటి. ఫ్రీగా చదివిపిస్తావా? నువ్వు కలెక్టర్ అయినాక మంచిగా ఫ్రీగా అందరికి చదువు నేర్పించాలి. ఇట్లా ఫీజు ఎవరన్నా ఫ్రీగా చెప్పలేదనుకో ఏం చేస్తావు? అప్పుడు ఫ్రీగా చదువు చెప్పలేదనుకో వాళ్ళని అప్పుడు ఏం చేస్తావు? నువ్వు కలెక్టర్ కదా, ఏం చేస్తావు? చెప్పు. వాళ్ళకి పనిష్మెంట్ ఇస్తావు? చెప్పినావు కదా నాకు చెప్పింది. తమ్ముడు పోలీస్ అవుతాడు కాబట్టి తమ్ముడికి పట్టించేయాలి వాళ్ళని కదా. తమ్ముడికి పట్టించేస్తే తమ్ముడు చూసుకుంటాడు అప్పుడు. మమ్మీతో ఎలా ఉంటావు? రోజు ఆడుకుంటావా? మంచిగా ఆడిపిస్తుందా మమ్మీ? అన్నం తినిపిస్తుంది కదా. నువ్వు హుషారుగా ఉండాలి మరి. ఏమవుతుంది నీకు? అప్పుడప్పుడు జ్వరం వస్తుందా? జ్వరం వస్తే ఏమనిపిస్తుంది నీకు? నువ్వు ఒకటి మిషన్ పెట్టుకుంటావు కదా డైలీ, ఎందుకు పెట్టుకుంటావు? తలనొస్తుందని. ఆ టైంలో పెట్టుకుంటావు. ఎప్పుడు పెట్టుకుంటావు అది? నైటా? నైట్ పెట్టుకొని ఎప్పుడు తీస్తావు? కొద్దిసేపు అయినాక తీస్తావు. అది పెట్టుకున్నాక ఏమనిపిస్తుంది? మంచిగా అనిపిస్తుందా? నీకు ఎప్పుడైనా బాగా అంటే ఆయాసం అవుతుంటుందా? ఏమో అనిపించదు. తలనొస్తుంది బాగా. తలనొప్పి వచ్చినప్పుడు ఏడుస్తావు. ఇంకా ఏడవద్దు, ఏం కాదు, ఇగో మమ్మీ ఉన్నది. ఎక్కువ వస్తే మోస వచ్చిందని చెప్తుంది, గుండె బాగా కొట్టుకుంటుంది అని చెప్తుంది. అంటే ఆవిడకి తెలియదు కదా, ఊకే నాకు ఇదంతా బాగా కొట్టుకుంటుంది. ఎక్కడ కొట్టుకుంటుంది నాన్న? అక్కడ కొట్టుకుంటుందా? ఏమనిపిస్తుంది ఇక్కడ? నొప్పి అనిపిస్తుందా? అంటే చెప్పనీకి రాదు కదా, ఆమెకు తెలియదు కదా, చెప్తా అంటే ఇక్కడ గుండె దగ్గర నొప్పి ఇట్లా అవుతుంది మోస తీరు అని. బాగా ఎక్కువ కొట్టుకుంటా ఉంటుంది, గుండె దగ్గర కొట్టుకుంటుంది. ఇంకప్పుడు మిషన్ పెట్టుకుంటావా? చిన్న గుండె కదా, చిన్న గుండెకి కూడా ఇలా కొట్టుకుంటుంది, ఒక నొప్పి వస్తుంది అని తెలుస్తుంది అంటే పిల్లల్ని ఎక్కువసేపు కూడా ఇబ్బంది పెట్టద్దు. ఎందుకంటే తనకి ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి. తనకు తలనొస్తుందనే తెలుసు కానీ
తన గుండె కొట్టుకుంటుంది, బాగా కొట్టుకుంటుంది, ఆ టైంలో నొప్పి వస్తుంది అంటే మనకే పెద్దవాళ్ళకి ఏదైనా కొద్దిగా టెన్షన్ పడితే గుండె వేగంగా కొట్టుకుంటే నొప్పి వస్తుంది అని ఏదో ఒకటి చేసుకోవడానికి ట్రై చేస్తాము. కానీ ఆ టైంలో పాప పరిస్థితి ఎలా ఉంటుంది, ఆ పరిస్థితి చూసిన తర్వాత ఆ తల్లి పరిస్థితి ఎలా ఉంటుంది అనేది కూడా మనం గమనించుకోవాలి. పాపే ఈరోజు కొంచెం మాట్లాడగలిగి ఇచ్చేసిందంటే ఇంకా బాబు పరిస్థితి ఎలా ఉంటుంది. ఇద్దరు పాప, బాబు ఎన్నో కలలు కంటా ఉంటారు కదా పిల్లల గురించి. ఆ తల్లిదండ్రులు ఎంతో ఇది చేసి ఉంటారు. మా పిల్లల్ని ఇలా చదివించుకోవాలి, అలా చదివించుకోవాలి, ఇలా పెంచుకోవాలి, మా పిల్లలందరికంటే కూడా ఒక గొప్ప స్థాయిలో ఉండాలి వాళ్ళు. అంతేకాకుండా ఎన్నో కలలు కంటారు పిల్లలు. ఖచ్చితంగా పిల్లల గురించి తల్లిదండ్రులు కష్టపడేదే జీవితం అంతా వాళ్ళ కోసం. ఈ వయసులోనే వాళ్ళకి ఇలా అయిపోయింది అంటే నా పిల్లలు ఇంకా ఏంటి, నా పిల్లలు లేకపోతే ఆ తర్వాత శూన్యమే కనిపిస్తుంటది వాళ్ళకి. వాళ్ళ జీవితాలకి వాళ్ళకి శూన్యం తప్ప ఇంకొకటంటూ ఏమీ ఉండదు వాళ్ళ జీవితంలో. వాళ్ళకేమీ మిగలదు. ఆ టైంలో అనిపిస్తది పిల్లల్ని కనకపోయినా గొడ్రాలుగా ఉన్నా బాగుండేదేమో అనేలాగా ఇదనిపించే పరిస్థితి ఈరోజు దేవుడు వాళ్ళకి కల్పించాడు. అది వాళ్ళ చేతులారా వాళ్ళు చేసుకుంది కాదు. పోనీ దేనివల్ల నన్ను వచ్చిందా అనేది కాదు. ఏ జన్మ పాపమో శాపమో తెలియదు కానీ పిల్లలకి, చిన్న పిల్లలకి ఆ దేవుడు శాపం అయితే ఇచ్చాడో నిజంగా అనిపిస్తుంది. ఇలాంటి టైంలో దేవుడు ఉన్నాడా అనే ఇదిలో కూడా ఆలోచించాల్సిన అవసరం అయితే ఉంది. ఈ రోజున ఇద్దరు పిల్లల్ని పట్టుకొని ఒక జోల బట్టి అడుగుతున్న పరిస్థితికి కూడా వాళ్ళు ఇదైపోయారని కూడా మనం చెప్పుకోవచ్చు. ఇంత చక్కగా ఎంత ముద్దుగా ఉన్న పిల్లలకి అంత చిక్కని జబ్బు ఒకటి వీళ్ళకి ఇదైపోయింది. అన్ని కోట్లు ఖర్చు అవుతాయి, లేకపోతే పిల్లలకి ఇబ్బంది అవుతుంది అంటే కొంచెం అందరూ ఆలోచించాలి. ప్రతి ఒక్కరు, ప్రభుత్వం ఒకటే అని నేను చెప్పట్లేదు. ప్రభుత్వం అయితే ఖచ్చితంగా స్పందించి తీరాలి. ప్రభుత్వ బాధ్యత కూడా అది. ప్రభుత్వం బాధ్యత తీసుకోకపోతే ఒక రెండు ప్రాణాలు ముక్కు పచ్చలారని ప్రాణాలని ఇచ్చేసినట్టే అవుతుంది. అది నిజంగా చెప్తున్నది. గవర్నమెంట్కు శాపం ఎప్పటికైనా ఉంటుంది. అది ఖచ్చితంగా ఇద్దరు పిల్లల పట్ల మాత్రం గవర్నమెంట్ స్పందించాలి. గవర్నమెంట్తో పాటు ప్రతి ఒక్కరు కూడా, ప్రజలు కూడా ఈరోజు వీళ్ళ గురించి ఆలోచించి వాళ్ళకు తోచిన సహాయము చేస్తే అన్నీ వాళ్ళకి కావాల్సిన ట్రీట్మెంటు ఖచ్చితంగా జరుగుతుందని నమ్మాలి కూడా. ఎందుకంటే పిల్లలు చాలా షార్ప్ ఉన్నారు, చాలా హుషారున్నారు. ఈ వయసులో నేను కలెక్టర్ అవుతాను, ఫ్రీగా చదువులు చెప్పిస్తాను అంటే క్లాస్లో టీచర్స్ ఫీజు అడుగుతున్నారు. అందుకు ఇబ్బంది అవుతుంది కదా, ఫీజులు లేకుండా చేస్తే అందరు చక్కగా చదువుకుంటారు అనే ఆలోచన, అంత గొప్ప ఆలోచన ఈ వయసులో పాప చేసిందంటే తన ఫ్యూచర్లో నిజంగా ఈ ట్రీట్మెంట్ తీసుకొని చక్కగా భవిష్యత్తులో చదువుకుంటే తను కొంతమంది జీవితాలకు వెలుగును చూపిస్తుందనే ఒక నమ్మకం అయితే ఉంది. అలాంటిది ఆ తల్లిదండ్రుల బాధను మనం అర్థం చేసుకోవాలి. ఆ గుండె కోతను మనం అర్థం చేసుకోవాలి. ప్రతి క్షణం పాప తర్వాత బాబు, బాబు తర్వాత పాప చెప్తుంది. ఆ తల్లి చెప్తుంది, ఆ తండ్రి చెప్తున్నారు. మాదొక హాస్పిటల్ అయిపోయింది ఇల్లు. ఇద్దరిని బెడ్ల పైన వేసుకొని ఒకరి తర్వాత ఒకరికి ట్రీట్మెంట్ చేస్తుంటే నాకు ఎంతో బాధ అవుతుంటుంది అని ఆ తల్లి చెప్తుంది. విలువిల్లాడిపోతుంది. అంటే పిల్లలు అందరిలాగా చక్కగా ఆడుకొని వాళ్ళతో ఆడుతూ పాడుతూ తల్లిదండ్రులతోటి చురుగ్గా ఉండి వాళ్ళతో మాట్లాడుతుంటే అందరిలాగా నా పిల్లలు అని సంతోషంతో ఉంటారు. కానీ ఎప్పుడు చూడు బెడ్ మీదే ఉండి వాళ్ళు ఏ క్షణం ఏం జరుగుతుందో తెలియలేని పరిస్థితుల్లో వీళ్ళ గుండె ఎంతో కొట్టుకుంటుంది. వాళ్ళ భయం ఎలా ఉంటుంది, వాళ్ళ బాధ ఎలా ఉంటుంది, ఇవన్నీ మనం ఆలోచించాల్సిన అవసరం కూడా ఉంది. అందులో ముఖ్యంగా ఎందుకంటే పిల్లల్ని చూస్తుంటే మాత్రము ఇంత చక్కగా ఉన్నారు పిల్లలు, ఇంత హుషారుగా ఉన్నారు పిల్లలు. అన్నింటికంటే మెయిన్ ఏమీ తెలియని వయసులో ఒకరు కొట్టినా కానీ నన్ను కొట్టారు అంతే, కొట్టుకున్నాం, ఆడుకున్నాం, కొట్టుకున్నాం, అంతవరకే తెలుసు పిల్లలకి. ఏం జరుగుతుందనేది తెలియదు, తన ఒంట్లో తనకి ఏమవుతుందో తెలియదు. ఇలాంటి పరిస్థితి, ఇలాంటి ఇది ఏంటయ్యా అసలు. ఇంకొక విషయం కూడా చెప్పాలి. చాలామంది చెప్పారట, సహస్ర అనే పేరు తనకు కలిసి రాలేదేమో, శివయ్య పేరు పెట్టుకోండి ముందు, శివయ్య పేరు పెట్టుకుంటే ఆ శివుడే అనుగ్రహిస్తాడు అని. అంటే నేను ఈ రోజున నిజంగా కూడా దేవునికి ఎవరం సవాలుగా వెళ్ళలేము, ఎదురీగలేము, అది నిజము కాదనట్లేదు, సృష్టి ధర్మము. కానీ ఒక మాట అయితే వాస్తవంగా చెప్తున్నాను, తన పేరు శివ సహస్ర అని శివుడి పేరు ముందు పెట్టుకున్నారు.
కానీ ఆ శివుడికి కూడా అనుగ్రహం కలగట్లేదా పాపను చూస్తుంటే? వాస్తవంగా చెప్పాలంటే ఏమయ్యా శివయ్య, వాస్తవంగా ఇంత చిన్న పాప, తనకి ఏమీ తెలియని వయసులో, తనకి తెలియని వయసులో తనకు ఒక జబ్బు తెచ్చిపెట్టావు, బాబుకు జబ్బు తెచ్చిపెట్టావు, ఆ కుటుంబానికి ఒక శాపాన్ని ఇచ్చావు. కానీ వాళ్ళకి తెలియదు కదా, వాళ్ళ పూర్వీకులు ఎవరు చేశారో, ఏ తప్పు చేశారో, ఏ పాపం చేశారో. అలాంటిది వీళ్ళకి ఎందుకయ్యా ఈ శిక్ష? వీళ్ళేం పాపం చేశారు దేవుడా? వాస్తవంగా వీళ్ళకి వేయడం ఎంతవరకు కరెక్ట్ చెప్పు? ఇప్పుడైనా వీళ్ళ పట్ల కనీసం కనికరం చూపి నీ పేరు పెట్టుకున్నందుకైనా వాళ్లకు మనుషుల రూపంలో నువ్వు దిగొచ్చి సహాయం చేయాలని కోరుకుంటున్నాం. ఎందుకంటే చాలామంది కూడా 17 కోట్లు అనగానే భయపడిపోతున్నారు. ఏంటి అన్ని కోట్లు పెట్టడానికి ప్రభుత్వం ముందుకు రాకపోతే, గవర్నమెంట్ కావచ్చు, రాజకీయ నాయకులు కావచ్చు, కోట్లు 100 కోట్లు సంపాదించుకున్నారు. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, తప్పులేదు సంపాదించుకోండి, కానీ ఇలాంటి వాళ్ళకు సహాయం చేయండి. ఇలాంటి వాళ్ళకు సహాయం చేస్తే మీరు చేసిన పాపాన్ని కొంచెమైనా తగ్గించుకునే వాళ్ళు అవుతారు. పోనీ ప్రభుత్వం స్పందించి వీళ్ళకి ట్రీట్మెంట్ జరిగిపిస్తే నిజంగా చెప్తున్న, చరిత్రలో గొప్ప స్థాయిలో నిలబడిపోద్ది ప్రభుత్వం. ఇద్దరు పిల్లలకి భవిష్యత్తుని ఇచ్చిన వాళ్ళు ఉంటారు. ఇలాగే చాలా మంది ఉన్నారు. ఒక తల్లిదండ్రి బాధని, గుండె కోతను అర్థం చేసుకొని వాళ్ళ జీవితాంతం మీకు రుణపడి ఉంటారు కదా. ఇంత అసలు చక్కగా ఉన్న పాప, నవ్వు అగో కెమెరాకి నవ్వు, చూడు ఎంత నవ్వుతే, ఎంత చక్కగా ఉన్నావు నువ్వు. నేను నీకు ముద్దు పెట్టా, నాకు నువ్వు పెట్టలేదు. అబ్బా ఎంత బాగుంది, 2 జుట్లు వేసుకొని ముద్దుగా చక్కగా. ఇంకా వాడికైతే చెప్పనవసరం లేదు, చెంపలు బబ్లీగా ఉండి ఏం చక్కగా ముద్దుగా ఉన్నారు. కాబట్టి వీళ్ళకి దేవుడు నిండు నూరేళ్ళ ఆయుష్ని ఇవ్వాలని మనం కూడా కోరుకుందాము. ఖచ్చితంగా న్యాయం జరిగి తీరుతుంది, ప్రభుత్వం స్పందిస్తుంది, ప్రభుత్వం వరకు తీసుకెళ్లాలని కూడా మనస్ఫూర్తిగా మేము కోరుకుంటున్నాం. మా హిట్ టీవీ ద్వారా ఏది ఏమైనప్పటికీ సీఎం రేవంత్ రెడ్డి గారు మీకు చేతులెత్తి నమస్కరిస్తున్నాము, మేము అర్థిస్తున్నాం కూడా. ఎందుకంటే ఈ పిల్లల జీవితాన్ని నిలబెట్టండి, మీరు స్పందించాలి. అలాగే డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు, ఎందుకంటే వీళ్ళు ప్రజావానికి 2 సార్లు రావడం కూడా జరిగింది పిల్లల్ని తీసుకొని. ప్రజావాణి సమక్షంలో మీరు ఉంటారు కాబట్టి మిమ్మల్ని అర్థిస్తున్నాము, మిమ్మల్ని కోరుకుంటున్నాము, మిమ్మల్ని సహాయం కోరుతున్నారు. వాళ్ళ తరఫున మేము కూడా కోరుతున్నాము. ఈ పిల్లలిద్దరినీ కూడా మీరు దృష్టికి తెచ్చుకొని ఖచ్చితంగా అతి త్వరగానే, ఎందుకంటే టైం కూడా ఎక్కువ లేదు పాపం, ఇప్పటి వరకు వీళ్ళకు ఏ జబ్బు అయితే ఉందో ఆ జబ్బుకి సంబంధించి ట్రీట్మెంట్ అయితే జరగట్లేదు ఖచ్చితంగా. ఎందుకంటే ఒక ఇంజెక్షను, లైఫ్ టైం ఇంజెక్షను 16 లక్షలు, ఒక సిరపు 16 కోట్లు ఆ ఒక్క ఇంజెక్షన్. ఆ సిరప్ వచ్చేసి ఒక బాటిల్కి 6 లక్షలు ఖర్చు అవుతుంది. అది లైఫ్ టైం వాడాలి అంటే నెల రోజులు వస్తుంది ఒక బాటిల్. 6 లక్షలు వాడాలంటే ఆ తల్లిదండ్రులకి ఎక్కడి నుంచి వస్తుందండి ఆ స్తోమత? ఏమీ లేదు, వాళ్ళకి ల్యాండ్ కూడా లేదు. అడిగాను, ఆస్తులు ఏమున్నాయి, ఏదన్నా ఉందా అన్న పోనీ. ఉండడానికి ఇల్లే లేదు మాకు అక్కడ, ఎక్కడా లేదు. ఎక్కడ రెంటింట్లో ఉంటున్నారు? రెంటింట్లో ఉంటున్నాం. ఇప్పుడు వెళ్ళి మా అమ్మ వాళ్ళ ఇంటికాడ ఉంటున్నాం, కష్టమవుతుందని. రెంట్ కట్టుకోవడానికి కూడా డబ్బులు లేక పిల్లలకి ఫీజులకి ఇంకా దేనికన్నా పని చేస్తుందని, పనులకైనా అలా తినడానికి ఇంకా 7,000 కిరాయి ఇచ్చే బదులని వెళ్ళి మా అమ్మ వాళ్ళ ఇంటికాడ ఉంటున్నాం. తినేమో చిన్న రూమ్ తీసుకొని ఉంటున్నాడు. పిల్లలకు మంచి ఫుడ్ పెట్టాలని చెప్పేసి అంటున్నారు డాక్టర్. సో చెప్పి డ్రై ఫ్రూట్స్ ఇట్లా అన్ని తీసుకుంటే నా జీవితానికి దానికి అంటే హాస్పిటల్ ఓపీలకు చూపించడం వీటికే అయిపోతుంది. ఒక ఫీవర్ వచ్చింది అనుకుని ఇద్దరికి ఎడే టైం వస్తుంది, పక్కనే ఉంటారు పిల్లలు కాబట్టి. సో ఒకరికి వచ్చిందంటే ఇంకొకరికి బై డిఫాల్ట్ వచ్చేస్తుంది. సో ఈ మెడిసిన్ ఖర్చు, నా రోజువారీ ఖర్చు వీటికే సరిపోతుంది. దగ్గర నేను చాలా వరకు అప్పు కూడా చేశానండి. సో వాటిని తీర్చడం ఇదే అయిపోతుంది నాకు. ఇప్పుడు ఇద్దరు ఒకేసారి మంచం మీద పడున్నప్పుడు మీ చేతిలో డబ్బులు ఉండవు కదా, ఎలా అనిపిస్తుందన్న అప్పుడు? ఏంటి అసలు మీ పరిస్థితి? బాగా అయినా అది ఘోరమైన బాధ. మళ్ళీ ఇంకోటి ఏంటంటే పాపకు చెప్పారు 12 సంవత్సరాలు అయితే వీల్ చైర్ అని, అది గుర్తుకొస్తే కూడా మస్తు బాధ అనిపిస్తుంది. పాపం చూస్తే ప్రతి ఒక్క క్షణం మన ముందటనే ఉంటారు కదా పిల్లలు, వాళ్ళు అడిగే క్వశ్చన్లు అయినా ప్రతి ఒక్కటైనా ఘోరం. చాలా అసలు అంటే 12 సంవత్సరాలు వస్తే వీల్ చైర్ అంటే ట్రీట్మెంట్ జరగకపోతే ఎందుకంటే బాడీలో ఉన్న మజిల్స్ వీక్ అయిపోతూ ఉంటాయి కదా మేడం. మెడిసిన్ వాడితే అక్కడికి ఆగిపోతాయి. మెడిసిన్ ఆగిపోకపోతే డే బై డే
టిష్యూస్ డ్యామేజ్ అయిపోతూ ఉంటాయి. వాళ్ళు రోజు గడిచిపోయిన కొద్ది వీల్ చైర్కి అంకితం 3 అయిపోతారు. సంవత్సరాలకు అప్పటికి ఇప్పటికి చాలా చేంజ్ అయింది పాప. అంటే అప్పుడు కొంచెం యాక్టివ్ ఉండే, కొంచెం తగ్గిపోయింది ఆమె బాడీలో. ఆమెకి కూర్చుంటే అప్పటికిప్పటికి స్లోగా లేవడం, కింద కూర్చోబెడతాం లేవనికి కూడా ఇప్పుడు కష్టమే అవుతుంది. ఎంతసేపు నిల్చొని ఆడుతుంది చైర్ల మీద పీటల మీద అట్లా, కానీ కూర్చుంటే మళ్ళీ లేవనికి కష్టమే. లేవలేదు. అప్పుడు కొంచెం ఫాస్ట్, ఇప్పుడు అప్పటికిప్పటికి ఇంకా లేట్ అయిపోయింది. తను వాష్రూమ్ వెళ్ళాలంటే తన అమ్మ సహాయం ఖచ్చితంగా కావాలి. కావాలి ఎందుకంటే కూర్చోలేదు, కింద కూర్చోలేదు, వాష్రూమ్ వస్తుంటుంది, పిలిచి మేము ఎవరు లేకపోతే ఇంకా ఇబ్బంది. తినడం కూడా తినలేదు. తండ్రులకి ఆడపిల్లలు అంటే ఇష్టము అంటారు. అన్నం కూడా పెడితేనే తింటది, ఆమె ఇచ్చాం అన్నమే తినది. అన్నమే ఈ మమ్మీ అని కూడా అడగదు. తనకు ఆకలి అయితే తినేస్తారు. తను అడుగుతేనే, అదే నేను పెడితేనే మీరు తింటది. పెడితేనే తింటారు. తను అడగది, ఆకలి అని అడగది, ఏమి అడగది. బా, నీకు నాన్న అంటే ఇష్టమా అమ్మ అంటే ఇష్టమా? ఇద్దరు కావాలి. ఇద్దరు కావాలి. అందరు ఇలా అడుగుతూ ఉంటారు, కానీ ఏ పిల్లలకైనా ఇద్దరంటేనే ఇష్టం ఉంటుంది. కానీ తండ్రికి ఆడపిల్ల అంటే చాలా ఇష్టము అంటారు. కొద్దిగా ఎంతైనా అబ్బాయి కంటే అమ్మాయి అంటే చాలా ఇష్టం అంటారు. మీ పాప చూస్తుంటే తన మాటలు వింటుంటే మీకు ఏమనిపిస్తుంది? ఎంత ఇష్టమో ఏం చేయలేని పరిస్థితి ఉంది మేడం. ఏం ఎట్లా చెప్పాలో కూడా అర్థమవుతుంది. నిజంగా అంటే అంటారు, మగవాళ్ళు ఆ బాధని బయటికి చెప్పుకోలేరు, ఆడవాళ్ళు చెప్పుకోగలరు, కానీ వాళ్ళు చెప్పలేరు, లోపల అనుభవిస్తూ ఉంటారు అని అంటారు. మీకు ఫ్యామిలీ మెంబర్స్ ఎవరు లేరు అన్న ఎంతో కొంత సహాయం చేయడానికి ఎవరు చేయట్లేదు? నేను మామూలుగా క్రౌడ్ ఫండింగ్ చేశాను మేడం స్టార్టింగ్లో. నా ఉన్న సర్కిల్లో చూసుకుంటే అంతా కలిపి కూడా 50,000 నుంచి ₹1,00,000 కాలేదు మేడం. అదేంటంటే క్రౌడ్ ఫండింగ్ చేయడం వల్ల వాళ్ళు ట్రీట్మెంట్కి వేస్తా అంటున్నారు, కానీ నేను మామూలుగా ఓపిక ఇవ్వను అంటున్నారు. సో వచ్చిన అమౌంట్ అందులోనే స్ట్రక్ అయిపోతున్నాయి. సో తీసుకోలేని పరిస్థితి, ఫండ్ చేసినా కూడా అంత అమౌంట్ రాని పరిస్థితి. అంత అమౌంట్ రాలేదు. అది అప్పటి ఖర్చులకు మాత్రమే. అప్పటి ఖర్చులు మాత్రమే అయినాయి, అంతవరకు ఇంకెవరు ఏం సాయం చేయట్లేదు. ఫ్యామిలీ మెంబర్స్ కూడా చేశారు, మా అక్క వాళ్ళు వీళ్ళు మంచి 10,000 చేశారు, కానీ ఒక్కసారి అంటే చేయగలుగుతారు, కానీ మళ్ళీ ఎప్పటికంటే ఎవరమైనా చేయలేరు కదా. ఒక 5 లక్షలు 10 లక్షలు ఖర్చు అవుతుందంటే బంధువులు కూడా ఆదుకునే ఇదిలో ఉంటారు, తలా ఇంత వేసుకొనైనా. కానీ ఇప్పుడు 17 కోట్లు ఖర్చు అవుతుంది అని అంటే ఎవరు ముందుకు రారు, చేయరు. కానీ దీనికి కేవలము ముందుకు రావాల్సింది, ఆ బాధ్యత కూడా గవర్నమెంట్కి ఉంది. ఖచ్చితంగా గవర్నమెంట్ తిరిగి రావాలి. రెయిన్బో హాస్పిటల్ మీద చూపించాము కదండి, డయాగ్నోసిస్ సంబంధించిన డీటెయిల్స్ అన్ని దీంట్లో ఉన్నాయి. స్పైనల్ మస్కులర్ అట్రోఫీ అని చెప్పేసి డాక్టర్ కూడా దీనికి కావాల్సిన రిపోర్ట్స్ కానీ అన్ని దీంట్లో అటాచ్ చేశాము. అండ్ ఎట్ ది సేమ్ టైం మనకు నిమ్స్లో కూడా ఓపీ చూపించాను మేడం. సో నిమ్స్లో కూడా డాక్టర్ జెనెటిక్ డిపార్ట్మెంట్లో ప్రజ్ఞా మేడం ఉంటారు. సో ప్రజ్ఞా మేడం కూడా వాళ్ళు ఫుల్ స్టడీ చేసేసి వాళ్ళు కూడా ఫైనల్గా స్పైనల్ మస్కులర్ అట్రోఫీ అని చెప్పేసి కన్ఫర్మ్ చేశారు మేడం. దాని రిపోర్ట్స్ అన్ని ఇందులో చాలా వరకు ఏ ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా ఇవే చూపిస్తున్నాను. మొత్తం ఉన్నా కానీ ఇప్పుడు కేవలము ఓన్లీ ఆ జ్వరానికి తనకు పెయిన్స్ వచ్చినప్పుడు మాత్రమే జనరల్ మాత్రమే వాడుతున్నారు. ఇప్పటి వరకు ట్రీట్మెంట్కి సంబంధించి ఏది కూడా ఇంకా స్టార్ట్ చేయలేదు. ఎందుకంటే ఆ స్తోమత లేక ఆగిపోయారు. ఏం కోరుకుంటున్నారు ప్రభుత్వాన్ని? మీరు ముందుగా మీరు చెప్పండి అన్న, ఏం కోరుకుంటున్నారు ప్రభుత్వాన్ని? కెమెరాకే మీరు కోరుకోండి. నమస్కారం, మాది బెల్లంపల్లి, మంచిర్యాల డిస్టిక్. మా ఆయన పేరు కళ్యాణ్ దాస్, నా పేరు కృష్ణవేణి, మా పాప పేరు శివ సహస్ర, మా బాబు పేరు మహావీర్. మా పిల్లలకి వ్యాధి ఉంది, స్పైనల్ మస్కులర్ అట్రోఫీ. దానికైతే 17 కోట్లు ఖర్చు అవుతుంది అంటున్నారు. మేమైతే అంతనైతే పెట్టుకోలేము. ఇలాంటి పిల్లలైతే చాలా మంది చనిపోతున్నారు ఒక ఏజ్ తర్వాత. 18 సంవత్సరాలు మా పిల్లలు చాలా చిన్నోళ్ళు. ఏదైనా ఒక ట్రీట్మెంట్ ఉంటే ఇట్లున్నా పర్లేదు, నా పిల్లలు నా కళ్ళ ముందు ఉంటే సరిపోతుంది సార్. మాకైతే ఏదో ఒక ప్రభుత్వం ద్వారా ఏదో ఒక సహాయం అయితే చెయ్యండి. మహేష్ బాబు గారు ఎంతో మంది హార్ట్ ఆపరేషన్లు చెప్పి ఎంతో మందిని కాపాడుతున్నారు. అలానే మా పిల్లల్ని కూడా కాపాడి మా పిల్లలకి అయ్యే ట్రీట్మెంట్ మీరు ఎంతో కొంత చేపించి మా పిల్లలకు కూడా పునర్జన్మ లాంటి ఒక జీవితాన్ని ఇస్తే చాలా రుణపడి ఉంటాం సార్. మీకు కూడా బట్టి విక్రమార్క గారికి, సీఎం రేవంత్ రెడ్డి గారికి నమస్కరించి చెప్తున్నాం. మా పిల్లలది చాలా అంటే చాలా రేరుగా వచ్చే వ్యాధి.
మా పిల్లల పరిస్థితి అయితే చాలా ఘోరంగా ఉంది. అంత ఖర్చు మేము పెట్టుకోలేకపోతున్నాం. కూలి చేసుకునేటోళ్ళం, మాకు అంత స్తోమత కూడా లేదు. మాకు జనరల్ చెకప్లకే వెళ్ళడానికి రావడానికి సరిపోతుంది. ఇంకా అసలైన ట్రీట్మెంట్ అయితే మా పాపకైతే మేము 2 పిల్లలకి మేము ఇంక ఇవ్వట్లేకపోతున్నాము. మీ ద్వారా ప్రభుత్వం ద్వారా ఏదన్నా కనికరించి మా పిల్లలకి సహాయం చేస్తే మా పిల్లలు లేచి నడుస్తారు. మా పిల్లలు అట్లా 2 అడుగులు వేసినా సరే మా కళ్ళ ముందు ఉండేటట్టు మీరు సహాయం చేయాలని కోరుకుంటున్నా. చూసారు కదా మరి, ఎందుకంటే చిన్న పిల్లలు, చిన్న వయసు, వాళ్ళకు అంత పెద్ద డిసీజ్ రావడము, అంత ఖర్చు కోట్లలో ఖర్చు అవ్వడము అనేది చాలా బాధాకరము. ఒక విషయము, ఆ తల్లిదండ్రుల బాధ కూడా అసలు అది మనము ఇంకా ఎవరు వర్ణించుకోలేంది అని కూడా చెప్పొచ్చు. ముఖ్యంగా చిత్ర పరిశ్రమ వాళ్ళని కోరుతున్నాము. ఎందుకు కోరుతున్నామంటే చిత్ర పరిశ్రమలో ముఖ్యంగా మహేష్ బాబు గారు, హీరో మహేష్ బాబు చాలా మందికి, కొన్ని వందల మందికి హార్ట్ పేషెంట్లకి హార్ట్ సర్జరీ చేయించి కూడా వాళ్ళకు ఒక కొత్త లైఫ్ను అంటే పునర్జన్మని ప్రసాదించిన ఘనత మహేష్ బాబుకి దక్కింది. కాబట్టి మహేష్ బాబు గారికి మేము చేతులెత్తి నమస్కరిస్తున్నాము హిట్ టీవీ ద్వారా. మరి అలాగే హీరో ప్రభాస్ కావచ్చు, మెగా ఫ్యామిలీలో చిరంజీవి గారు కావచ్చు, అలాగే అందరినీ కూడా పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎంగా ఉన్నారు ఇప్పుడు. ప్రతి ఒక్కరిని, అల్లు ఫ్యామిలీని కావచ్చు, అందరినీ కూడా చిత్ర పరిశ్రమలో ఉన్న హీరోలని, హీరోయిన్లని కూడా మేము చేతులెత్తి నమస్కరిస్తున్నాము. ఆ 2 చిన్న పిల్లలను దృష్టిలో పెట్టుకొని వాళ్ళ పట్ల మీరు కొంచెం కనికరం చూపించి, వాళ్ళ పట్ల దయ చూపించి, వాళ్ళకు సహాయ సహకారాలు అందించాలని కూడా మా హిట్ టీవీ ద్వారా కోరుకుంటున్నాము. అంతేకాదు మహేష్ బాబు గారు ప్రత్యేకంగా మిమ్మల్ని ఎందుకు కోరుతున్నామంటే హార్ట్ పేషెంట్లకి హార్ట్ సర్జరీ చేయించి వాళ్ళకు పునర్జన్మను ప్రసాదించారు కదా. వీళ్ళు చిన్న పిల్లలు కదా సార్, వీళ్ళని చూస్తే మీరు ఖచ్చితంగా కనకరిస్తారు, చూడాలి కూడా అని కోరుకుంటున్నాము. వీళ్ళ పట్ల కూడా, 2 పిల్లల పట్ల కూడా మీరు ఒక దేవుడిగా నిలవాలని, వాళ్ళకు కావాల్సిన సహాయ సహకారాలు అందించి ఒక దేవుడిగా మీరు సహాయం చేయాలని మా హిట్ టీవీ ద్వారా కోరుకుంటున్నాము. అలాగే చిత్ర పరిశ్రమలో ఉన్న ప్రతి ఒక్క హీరో ఈ విషయంలో స్పందించి వాళ్ళకు ట్రీట్మెంట్ జరిగేలాగా సహాయపడండి. పిల్లలిద్దరికీ కూడా ఇలాంటి జబ్బు ఉందని అక్కడ ఎమ్మెల్యే గారిని కోరినప్పటికీ 10 నెలల నుంచి అక్కడ తిరుగుతున్నా కానీ పాపకి ఇలాంటి డిసీజ్ వచ్చిందన్నప్పుడే గత ప్రభుత్వంలో ఉన్న ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళినా కానీ తను చేస్తున్నాం అన్నారే కానీ ఎవరు పట్టించుకోలేదు. ఇప్పుడున్న ప్రస్తుత ఎమ్మెల్యే కూడా చేస్తున్నామని ఇప్పుడు 10 నెలల నుంచి అంటున్నారు కానీ ఇప్పటికైతే ఎలాంటి స్పందన అయితే లేదు. కానీ అందుకే మరి వాళ్ళు సీఎం రేవంత్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్లారో లేదో తెలియదు కానీ మేము మాత్రం మా హిట్ టీవీ ద్వారా 2 చేతులు ఎత్తి నమస్కరిస్తున్నాము. ఎందుకు నమస్కరిస్తున్నానంటే కూడా వాస్తవంగా పిల్లల్ని చూస్తుంటే, వాళ్ళ చురుకుదనం చూస్తుంటే, ఆ తండ్రి ర్యాపిడో నడుపుకొని ఇంట్లోకి పిల్లలకి చూసుకుంటున్నాడు. ఆ జబ్బుకు సంబంధించి ఇంకా ట్రీట్మెంట్ కూడా స్టార్ట్ చేయలేదు. ఎందుకంటే ఆ ఇంజెక్షన్తోనే స్టార్ట్ చేయాలి కాబట్టి ఇప్పటికీ వాళ్ళు అంత బాధ అనుభవిస్తూ ఉంటే జనరల్ చెకప్ ద్వారానే మెడిసిన్ వాడుతున్నారు కానీ ట్రీట్మెంట్కి సంబంధించి ఏ మెడిసిన్ వాడట్లేదు. పాపము కలెక్టర్ అవ్వాలి అని ఆ పాప కోరిక, పోలీస్ అవ్వాలని బాబు కోరిక. ఈ వయసులో ఎవరైనా ఉన్నారా అలాంటి కోరిక కోరుకొని నేను ఇది అవ్వాలి అనే కలలుగా ఆ కలల్ని కూడా నెరవేర్చుకోకుండానే ఈ వయసులో వాళ్ళకి ఏదన్నా అయిపోయింది అని అంటే ఇంకెందుకు మనం అందరం ఉండి కూడా, ప్రభుత్వాలు ఉండేందుకు, ప్రజలు ఉండేందుకు, పక్కన పిల్లలకి ముక్కుపచ్చలారని పిల్లలకి ఇంత పరిస్థితి వచ్చిందంటే ఆదుకోలేని ప్రభుత్వం ఎందుకు అనే విధంగా కూడా ఉంది. కానీ అందుకే నేను చేతులెత్తి ఆ తల్లిదండ్రుల తరపున, అలాగే పిల్లల 2 తరపున, ముఖ్యంగా ఆ పిల్లలిద్దరి తరఫున గవర్నమెంట్ని, సీఎం రేవంత్ రెడ్డి గారిని, అలాగే బట్టి విక్రమార్క గారిని చేతులు జోడించి వేడుకుంటున్నాము. ఆ పిల్లల ఆరోగ్య పరిస్థితి దృష్టిలో పెట్టుకొని వాళ్ళ ట్రీట్మెంట్కి కావాల్సిన సహాయము మరి ప్రభుత్వం అందించాల్సిందిగా కోరుకుంటున్నాం. అంతేకాదు వాళ్ళు హైదరాబాద్లోని సికింద్రాబాద్లో ఉన్న రెయిన్బో హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేయిస్తున్నారు. ఒక్కసారి ఆ డాక్టర్ని కన్సల్ట్ అయ్యి ఏంటి వాళ్ళ పరిస్థితి తెలుసుకోవాలి, గవర్నమెంట్ ముందుకు రావాలి, గవర్నమెంట్ వాళ్ళకు సహాయం అందించాలి అని మనస్ఫూర్తిగా హిట్ టీవీ ద్వారా కోరుకుంటున్నాము. సీఎం రేవంత్ రెడ్డి గారు, బట్టి విక్రమార్క గారు మళ్ళీ చెప్తున్నాము, ఆ తల్లిదండ్రుల తరఫున, పిల్లల తరఫున పిల్లల్ని దృష్టిలో పెట్టుకోండి, వాళ్ళ ఆరోగ్య పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని వాళ్ళకు ట్రీట్మెంట్ అందించాల్సిందిగా మేము కోరుకుంటున్నాం. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని
ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.